Hi guys, welcome to my channel. హాయ్ దివ్య సాన్వి క్రియేషన్స్. చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఏ చేపలైనా సరే ఈ విధంగానే పులుసు పెట్టుకోవాలి. చేపల్ని శుభ్రం చేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఫిష్ పులుసుకు కావాల్సినవి 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మిక్సీ జార్లో ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 6, 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేయాలి. మిక్సీ ఆడుకున్న ఆనియన్ పేస్ట్ని వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. దాన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేపలకి మ్యాగ్నేట్ చేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్, 2 స్పూన్స్ కారం, తగినంత పసుపు వేసుకుని చేపలన్నిటికీ పట్టించాలి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉప్పు కారం రాసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వాటిని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే అవి విడిపోతాయి. వాటిని ఒకసారి టర్న్ చేసుకుని నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలి. పులుసుని దగ్గర పడే వరకు. దగ్గర పడిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe.